గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా ఒక రాజేంద్ర ప్రసాద్ని పెట్టారు, గజేంద్రుడు అని ఒక ఏనుగుని పెట్టారు. ఏనుగుని కూడా సినిమా మొత్తంగా రన్ చేయడం అనేది అది ఇంకొక రిస్క్ ఛాలెంజింగ్ అనిపించలే? అదే డిస్కషన్స్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్ చేయాలని ఫస్ట్ నుంచే మా కోరిక. మేము ముగ్గురం అదే అనుకున్నాము. యానిమల్స్ పిక్చర్ దేవర్ ఫిల్మ్స్ అని ఒకటి ఉండే, అన్ని టోటల్ యానిమల్ మీద తీస్తుండే పిక్చర్. అది తీసుకున్నాం కొంచెం. సో ఇట్లా దీనిలో ఏనుగు ఉంటే ఎట్లా ఉంటుంది, ఆ టైంలో ఏనుగు కూడా మాకు అక్కడ దొరికింది. సో దీంతో తీస్తే ఎట్లా ఉంటుంది అది కూడా ఒకటి చేసేసాం. ఆ స్టోరీ స్క్రిప్ట్ అట్లా చేసాం. సో పర్మిషన్లు అవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. గజేంద్రుడు అంతా చేసాం. మరి ఆ ఏనుగు కూడా రియలీ చాలా ట్రైన్డ్. అక్కడ దేవర్ ఫిల్మ్స్ నుంచే తెచ్చాము, మద్రాస్ నుంచి. అక్కడ నుంచి ఇక్కడికి పట్టుకొచ్చి అదంతా హైదరాబాద్లోనే జరిగింది. హైదరాబాద్లో జరిగింది అంతా. సో అంతా ఇంత చిన్న ఆ టైంలో ఆ ఏనుగు ఏజ్ ఓన్లీ 3-4 years. ఓకే, చిన్న ఇది ఉండేది. కానీ ఏం చేస్తే అది చేస్తుండే. అంటే మన ఇన్సాన్ భాష అర్థమైందని. ఓకే, కాకుండా అక్కడ నుంచి వచ్చింది, మద్రాసు నుంచి వచ్చింది కాబట్టి అక్కడ తమిళ్, బట్ ఇక్కడేమో మీరు తెలుగు మాట్లాడాలి, దాన్ని కమ్యూనికేట్ చేయాలి. ట్రైనర్ ఉన్నాడు, ట్రైనర్ ఆయన నేర్పించిండు అంతా. సో మనం ఇట్లా చేస్తే ట్రైనర్ కూడా చెప్తుండే ఇట్లా చేస్తుండే. ఆ దోశ తినేది అది ఎట్లా చేసింది ఆ టైంలో. అవును కదా, ఏదో మనకి లక్కీ లాటరీలో ఇంకోటి ఏదో గిఫ్ట్ వస్తుంది, కార్ వస్తుంది, బండి వస్తుంది అంటే కాదు, గజేంద్రుడు వచ్చాడు అంటే. సో అందులో నీట్ కామెడీ ప్రతి దాంట్లోనూ కూడా. ఇప్పుడు మాయలోడు కావచ్చు, కొబ్బరి బొండం కావచ్చు, ఎక్కడ వల్గారిటీ అనేది లేకుండా లేదండి. ఏ ఫిల్మ్లో మేము ఎప్పుడు అనుకోలేదు వల్గారిటీ ఏముండదు. బస్ ఓన్లీ కామెడీ, ఫ్యామిలీ. అంటే మా టైంలో ఆ టైంలో ఏంటంటే 2 years బాయ్ నుంచి 70 years అందరు కలిసి ఒక్కటేసారి అందరు చూడాలి. ఇప్పుడు ఎట్లా అయిందంటే జనరలీ ఒక ఫాదర్ సన్ కూడా పిక్చర్ చూడాలంటే కొంచెం ఇది అవుతుంది. ఆ టైంలో అట్లా అనుకొని మేము స్టార్ట్ చేస్తాం. అంతా ఫ్యామిలీ కలిసి కూర్చొని చూడాలి అంటే అలాంటి అట్లా మూవీస్ చేస్తేనే చూస్తారు, లేకుంటే లేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా. ఇక మనం ఏం చేస్తాం దానికి, ఇక పరిస్థితి అంతా మారుస్తుంది. ఇప్పుడు వచ్చిన జనరేషన్ థాట్ వేరేగా అయిపోయింది. ఇంత ముందు ఎట్లా ఉండే ఓల్డ్ ఏజెస్లా, ఇప్పుడు మా ఏజ్లో ఉంది. ఈవెన్ 19-20 ఉంది. మ్యారేజ్ కోసం వెళ్తే కూడా ఫాదర్ చెప్తేనే చేసుకోవాలి, నువ్వు అని చెప్పడానికి లేదు అక్కడ. ఇప్పుడు అట్లా కాదు కదా. ఆయనకు ఫస్ట్ అడగాలి, నువ్వు మ్యారేజ్ చేస్తావా లేదా అడుగు. అడిగిన తర్వాత ఓకే అంటేనే మనం యాక్సెప్ట్ చేయాలి. మా టైంలో అది లేదు. ఓల్డ్ ఏజ్లో ఫాదర్ చెప్పారు, మ్యారేజ్ ఫిక్స్ చేశాను, ఓకే. మీరు అట్లాగే చేసుకున్నారు? అట్లనే కదా. మీ పిల్లలకి అది ఇక అడిగేసేసాం. ఓకే, ఇప్పుడు కానీ పిల్లలు కూడా సపోర్ట్ ఇచ్చారు. అడిగి అంటే పోయి చూసుకోండి, మనం చూసుకొని మీకు నచ్చితే చెప్పండి, అప్పుడు ఓకే చెప్తాం. కామెడీ సినిమాలు మీరు అన్ని తీసిన తర్వాత ప్రతి సినిమాలోనూ కామెడీ లైన్ అనేది ఉండేది కదా. ఇప్పుడు చూస్తున్నటువంటి సినిమాల్లో కామెడీ అనేది మిస్ అవుతుందా, కామెడీ ఇంకొక రూపంలోకి వచ్చిందంటారా? ఇప్పుడు కొంచెం డబుల్ మీనింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, కొంచెం పబ్లిక్ ఇక ఆ ఓల్డ్ కామెడీ వెళ్ళిందండి, లేదు. ఇప్పుడు ఓల్డ్ కామెడీ కొంచెం డిఫరెంట్ ఉండి ఇలా కూడా మనకు గుర్తు వస్తే అది మైండ్లో సెపరేట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చింది ఒక్కసారి నవ్వుతాం, దాని తర్వాత మళ్ళీ మర్చిపోతాం. ఓల్డెన్ డేస్ కామెడీ ఇవన్నీ టోటల్ సెపరేట్ ఉండేది. దానికి ఒక మెసేజ్ ఉంటుండే, ఈ డైలాగ్కి ఒక మెసేజ్. ఇప్పుడు అన్నీ లేదు, ఒక మాట మీద మాట, బస్ అంతే, అట్లా వెళ్ళిపోతుంది. అయితే అందులో డబుల్ మీనింగ్ ఉందా, లేకుంటే ఇది మంచి కామెడీ ఏనా, ఈ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీకు ఎలా తెలుసు? మీ మదర్ టంగ్ తెలుగు కాదు కదా. లేదు, అంటే కృష్ణారెడ్డి ఉన్నారు కదా నాతో, నమ్మకం అంతా నమ్మకం. ఆయన ఏం చేసిందే నేను చేసే. మరి ఇందులో డబుల్ మీనింగ్ ఉండదు, ఇందులో ఇంకొక రకమైన కృష్ణారెడ్డి కూడా ఇష్టం లేదు కదా. అది మనకు ఇట్లానే ఉండాలి, మేము ముగ్గురం కలిసి ఒకటే అదే ఆలోచించి స్టార్ట్ చేస్తాం కదా. ఆయన కూడా మనకు ఈ అన్నీ వద్దు, ఓన్లీ ఫ్యామిలీస్, మంచి కామెడీతోనే, నీట్ కామెడీతోనే వెళ్తాం మనం. ఓకే, ఆ హిసాబ్తోనే వెళ్ళాము. ఎప్పుడు మాకు అది రాలేదు, ఇది ఉండాలి డబుల్. పబ్లిక్ ఏం చూస్తుంది అదే మనం చేయాలని లేదు. మనం ఏం చేస్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా చూస్తారు. అవును. సో ఇప్పుడు ముగ్గురు కలిసి ఒక సినిమాలు స్టార్ట్ చేయాలనుకున్నారు, అందులో కామెడీ జానర్ ఉండాలి, ఇలా ఈ డబుల్ మీనింగ్లు కానీ ఇలాంటివి ఉండొద్దు, ఫ్యామిలీ అంతా కలిసి కూర్చోవాలి, ఇన్ని అనుకొని మీరు వచ్చినప్పుడు తను డైరెక్ట్ చేస్తున్నారు, తను స్టోరీ ఇస్తున్నారు, అక్కడ స్క్రీన్ ప్లే చేస్తున్నారు, డైలాగ్స్ ఇవన్నీ. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎస్వి కృష్ణారెడ్డి.
అంతా ఆయనకు టాలెంట్ ఉందండి ఆ టైంలో. టాలెంట్ ఉంటే మనం ఎందుకు నువ్వే చేయరాదని నేను కూడా అదే అన్నాను. చేయండి, నో ప్రాబ్లం. ఫస్ట్ నుంచి అదే అనుకున్నాం కదా, ఫస్ట్ నుంచే మేము కలిసి ఉన్నాము. సో దానిలో ఏమైనా ఉంటే కూడా ముగ్గురం కలిసే చేయాలి, బస్ ఒకటే, అదే ఆలోచించి చేసాం. సో దాని మీద కూడా నమ్మకం ఉంది మీకు ఎస్వి కృష్ణారెడ్డి గారి మ్యూజిక్ మీద? మేము ఇద్దరం చెప్తాను కదా, ఆయన టాలెంట్ మీద నాకు చాలా భరోసా ఉండే, దానికోసం మేము అందరం కలిసి అదే చేసాము. ఇన్నిటితో పాటుగా ఆయన హీరోగా కూడా యాక్ట్ చేశారు ఉగాది అనే సినిమా. అది ఆయన కోరిక ఉండే, ఒక ఫస్ట్ నుంచి ఆయన ఫీల్డ్ వచ్చినప్పుడు కిరాతకుడు దానిలో ఒక చిన్న వేషం వేశాడు, హీరోగా చేయాలంటే చెయ్యి అని చెప్పాను నేను కూడా, నో ప్రాబ్లం. మనమే ప్రొడ్యూస్ చేద్దాం, మనమే మన మనిషి ఫిల్మ్స్లోనే చేస్తాం, నో ప్రాబ్లం. చేసాం మేము, నో ప్రాబ్లం. కాకపోతే ఇన్ని చేసిన తర్వాత ఇంకొక హీరోతో చేయొచ్చు కదా, దీనికి మీరేనా హీరో అలాంటిది థాట్ దేని రాలేదా అసలు? ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఆయనకు ఉగాది అనే సినిమా ఆయనే హీరోగా ఆయన యాక్ట్ చేయాలి అనేది. అప్పటికే ఇన్ని రోల్స్ ప్లే చేశారు ఆయన, డైరెక్టర్ దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే. అట్లా మాకు ఏం రాలేదండి, బస్ ఒక్కటొకటి చేస్తా పోయినాము. ఆయన హీరోగా మనం చేస్తాం, ఓకే చేయండి, నో ప్రాబ్లం. నేను ఎప్పుడు నో అని కృష్ణారెడ్డికి నేను ఎప్పుడు నో అని ఏ మాట మీద చెప్పలేదు నేను. ఓకే, ఆయన మ్యూజిక్ ఓకే డన్, డైరెక్షన్ ఓకే డన్, బస్ అందరం కలిసి చేయాలి, ఆ సక్సెస్ దొరికింది మాకు. ఆ తర్వాత ఎందుకు మళ్ళీ ఇప్పుడు అదే కాంబినేషన్ అనేది కంటిన్యూ అవ్వలేదు? అట్లా ఏం లేదు. దాని తర్వాత ఇక నేను కొంచెం ఫిలిం వేరే బిజినెస్ కోసం నేను బయటికి వచ్చాను. మళ్ళీ నా సన్ కూడా ఈ దానిలో వచ్చారు. సో మేము సెపరేట్గా అది కూడా ఒక 5-6 years తర్వాత స్టార్ట్ చేసాం. ఫస్ట్ 97 వరకు మేము ఇద్దరం కలిసే ఉన్నాం. దాని తర్వాత నేను బయటికి వచ్చేసాను. మనీషా ఫిల్మ్ ఇప్పుడు అయిపోయిన 10 films. ఇక నాకు కొంచెం వేరే బిజినెస్ ఉంది అని నేను బయటికి వచ్చేసాను. మీకు ఎప్పుడు అనిపించలేదా మీరు కూడా సినిమాలో ఒక రోల్ చేయాలి, ఎక్కడైనా చిన్న చిన్న రోల్స్? అది కృష్ణారెడ్డి సెంటిమెంట్ గా చేశాను కదా, అన్ని మూవీస్ లో ఉన్నాను కదా, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గానే. నాకు అంత యాక్టింగ్ లో అంత లేదు కదా, ఏదో చిన్న రోల్ అంటే ఎక్కడో కూర్చోవడం, ఏదో కృష్ణారెడ్డికి సెంటిమెంట్ ఉండే, ఏదో సంథింగ్ ఇక్కడ కనిపించాలి, మీరు ఉండాలి అంతే. నేను ఆ రోల్ నుంచి చేసేసాను. అంటే కృష్ణారెడ్డి గారికి ఒక హీరోగా చేయాలన్నట్టుగా మీకు కూడా ఒక క్యారెక్టర్ ఒకటి ఏదో? లేదు, అట్లా ఎప్పుడు రాలేదు. నేను యాక్టింగ్ చేయాలని నా మనసులో ఎప్పుడు రాలేదు. అట్లా ఉంటే నేను కూడా చేస్తుండే, కానీ యాక్టింగ్ ఫ్లెడ్జ్గా క్యారెక్టర్ చేయాలని లేదు. ఆ క్యారెక్టర్ ఓన్లీ బస్ కనిపించాలని ఆ రోల్సే చేశాను. బీయింగ్ ఏ మార్వాడి ఒక ప్లస్ ఏంటంటే అన్ని ఫిల్మ్స్ ఏమైందంటే ఆ టైంలో ఏ ఫిల్మ్లో యాక్ట్ చేస్తే ఒక సెంటిమెంట్, అది ఏ ఫిల్మ్లో ఇట్లా కనిపిస్తే అది హిట్ అయిపోతుంది. సో ఇట్లా నాకు బయట పిక్చర్స్ కూడా వచ్చినాయి. సో బయట పిక్చర్స్ కూడా నాకు చేశాను నేను, అవి కూడా హిట్ అయినాయి. నేను మాంగళ్య అనే పవిత్ర బంధం, జయ బజరంగ్ బలి, ఇట్లా అది వాళ్ళు వచ్చి అది చేయమంటే చేసేసారు. ప్రతిదీ చిన్న చిన్న రోల్, చిన్న జస్ట్ 1 minute రోల్, అలా ఇలా కనిపించి అలా కనిపించి వెళ్ళిపోవాలి బస్. పెద్ద డైలాగ్స్ ఉండవు, ఏమి ఉండదు. ఎందుకంటే తెలుగు కొంచెం ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం వస్తుంది కదా, సో వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం రాకూడదని ఇట్లా చేశాను.